Community Paramedics and Primary Healthcare Providers Welfare Association, the PMP Association of India, తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పిఎంపి 63వ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక ఎఫ్కేలో జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత రాజేంద్రనగర్లోని జిల్లా సంఘ కార్యాలయం వద్ద సంఘ వ్యవస్థాపకుడు ఆర్కే భరద్వాజ విగ్రహానికి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీటీ రాజు, జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్రావు, జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పిఎంపీలు వైద్య సేవలతో పాటు ఈ ఏడాది అంతా అవయవదానం గురించి అవగాహన కల్పించాలని వీబీటీ రాజు అన్నారు. ఎఫ్కేఫ్ వేడుక ఫంక్షన్ హాల్లో జరిగిన సదస్సులో డెల్టా హాస్పిటల్స్ వైద్య నిపుణులు డాక్టర్ నితిన్ రిమ్మలపూడి ఆధునూతన శస్త్రచికిత్స విధానాలపై, డాక్టర్ సుమంత్ క్యాన్సర్ వైద్యంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు రహమాన్ ఖాన్, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగా అప్పారావు, పి దేవానందం, ఏ ధనుంజయరావు, మట్టా వీరబాబు, సిల్వస్టర్, బివివి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, మట్టా రమేష్, పి చిన్ని, హాస్పిటల్ మేనేజర్ క్రాంతికుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. 63 సంవత్సరాల వార్షికోత్సవ సమావేశాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఇది రాజమండ్రి జిల్లా అధ్యక్షులు శ్రీ బల్లా శ్రీనివాస్ గారి గృహం నందు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఆర్కే భరద్వాజ్ విగ్రహానికి ముందుగా నివాళులు అర్పించి ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా కార్యక్రమాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఈరోజు రాజమండ్రిలో సర్వసభ్య సమావేశం, అలాగే అవయవ దానం పట్ల అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రేపు ఏలూరులో, అలాగే రేపు ఏలూరులోనే కాదు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు అన్ని జిల్లాల్లో కూడా రేపు పిఎంపీటీ నిర్వహించడం అనేది జరుగుతుంది. 63 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి సభ్యులు పిఎంపీ అసోసియేషన్ సభ్యులు. కోఇన్సిడెన్స్ మేరకు డెల్టా యొక్క యానివర్సరీ కూడా డెల్టాది ఈనాటికి ఓపెన్ చేసి 6 ఏళ్ళు అయిందండి. 2019 డిసెంబర్ 26వ తారీఖున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి ఈ డెల్టా హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఆస్పెక్ట్స్లో హాస్పిటల్ బాగా ఎదిగింది. స్టార్టింగ్లో చాలా చిన్న టీంతో